ఏంటి ఇన్సులిన్ ఇంజెక్షన్లు అలవాటుగా మారిపోతాయా? అసలు నిజమేంటి? ఇన్సులిన్ వాడితే కిడ్నీలు పాడవుతాయని ఎవరైనా చెప్పారా? ఒక్కసారి ఇన్సులిన్ మొదలు పెడితే ఇంకా జీవితాంతం వాడాల్సిందేనని భయపడుతున్నారా? ఇన్సులిన్ అనేది మందనుకుంటున్నారా లేక అదొక అలవాటు అనుకుంటున్నారా? ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఇన్సులిన్ అనేది ఒక అలవాటు కాదు, ఒక అడిక్షన్ కూడా కాదు. ఇది మన శరీరానికి అవసరమైన ఒక హార్మోన్. మన శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ తయారు చేయలేనప్పుడు లేదా తయారు చేసిన ఇన్సులిన్ పని చేయనప్పుడు మాత్రమే డాక్టర్లు బయట నుండి మనకు ఇన్సులిన్ ఇస్తారు. ఇది మీ ప్రాణాలను కాపాడే ఒక సంజీవని లాంటిది. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయని అనుకోవడం చాలా పొరపాటు. నిజానికి షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్లే కిడ్నీలు దెబ్బతింటాయి. యాక్చువల్లీ ఇన్సులిన్ అనేది ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలా మంది టైప్ 2 డయాబెటీస్ బాధితుల్లో సరైన డైట్, వ్యాయామం మరియు బరువు తగ్గడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు డాక్టర్ సలహాతో ఇన్సులిన్ ఇంజెక్షన్లను ఆపేసి తిరిగి టాబ్లెట్స్కు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ అనేది జీవితకాల శిక్ష కాదు, అది ఒక ట్రీట్మెంట్ మాత్రమే. షుగర్ రీడింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మొండిగా ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సో మీరు ఇన్సులిన్ వాడుతున్నారా? దీని గురించి మీకు ఉన్న భయం ఏంటో కామెంట్ చేయండి. ఈ ముఖ్యమైన అవేర్నెస్ వీడియోని మీ ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డయాబెటీస్కి సంబంధించిన హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.